వెల్కమ్ టు ఫినాకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాటర్ గురించి, ఇంట్రడక్షన్ అబౌట్ కేఎంటీ ఆఫ్ మ్యాటర్, అజంప్షన్స్ ఆఫ్ కేఎంటీ, ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మల్ మోషన్, బ్రౌనియన్ మోషన్, సమ్ మోడల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ పర్టికులర్ టాపిక్ పైన ఎలా ఇస్తారు అనేటువంటి వాటి పైన ఇన్ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. First one, introduction. What is kinetic molecular theory of matter? The kinetic molecular theory of matter is a fundamental model or scientific model in chemistry. It describes the behavior of matter in terms of motion ఆఫ్ ఇట్స్ పార్టికల్స్. కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అనేటువంటిది ఫండమెంటల్ మోడల్ గా లేదా సైంటిఫిక్ మోడల్ గా కెమిస్ట్రీకి చెప్పడం జరుగుతుంది. ఈ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ మ్యాటర్ యొక్క బిహేవియర్ ని మోషన్ అనే టర్మినాలజీలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నోట్ ద పాయింట్, ఆల్ ది మ్యాటర్ వి అబ్జర్వ్ హ్యావ్ డిఫరెంట్ షేప్స్, డిఫరెంట్ కలర్స్ ఎట్సెట్రా. ద డిఫరెన్స్ ఇన్ దీస్ ప్రాపర్టీస్ విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ. మనకు నేచర్ లో మ్యాటర్ అనేటువంటిది అబ్జర్వ్ చేస్తూ ఉంటాము డిఫరెంట్ షేప్స్ లలో. స్పియర్ షేప్, ట్రయాంగిల్ షేప్, స్క్వేర్ షేప్, సీట్ లైక్ స్ట్రక్చర్, ఇటువంటి మ్యాటర్స్ అనేటువంటి చూస్తూ ఉంటాము. కలర్స్ అనేటువంటివి 7 కలర్స్ లలో మ్యాటర్స్ అనేటువంటివి అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఈ డిఫరెంట్ ప్రాపర్టీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేసినటువంటి థియరీనే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అని చెబుతాము. కైనెటిక్ అనగా మోషన్. పార్టికల్స్ అనేటువంటివి మ్యాటర్ లో మూమెంట్ లో ఉంటాయి, డిపెండ్ అపాన్ ది స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. ఫర్ ఎగ్జాంపుల్ కి డిఫరెంట్ కలర్స్ అని చెప్పాం. డైమండ్ అనేటువంటిది వైట్ కలర్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. వైన్ అనేటువంటిది రెడ్ కలర్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. సో డైమండ్ కి వైట్ కలర్, వైన్ కి రెడ్ కలర్. డైమండ్ అనేటువంటిది కార్బన్ టెట్రాహెడ్రల్ ఫామ్ లో క్రిస్టల్ అరేంజ్మెంట్ స్ట్రక్చర్ ఉంటుంది. వైన్ లో ఇథనాల్ కెమికల్ కాంపోజిషన్ ఉంటుంది. డైమండ్ కి వచ్చేసరికి ప్రాపర్టీ మిల్టింగ్ పాయింట్ చెక్ చేస్తే 3550 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. వైన్ లో ఇథనాల్ కి బాయిలింగ్ పాయింట్ 60 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది. సో దిస్ మీన్స్ డైమండ్స్ అనేటువంటివి యునిక్యూ ప్రాపర్టీస్ ప్లే చేస్తుంది. వైన్ అనేటువంటి తన యొక్క యునిక్యూ ప్రాపర్టీస్ ని ప్లే చేస్తుంది. అంతేగాని డైమండ్ వైన్ ప్రాపర్టీస్ ని ప్లే చేయదు, వైన్ డైమండ్ ప్రాపర్టీస్ ని ప్లే చేయదు. ఇటువంటి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఎందుకు ఇస్తున్నాయి అటువంటి అబ్జర్వేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంట్రొడ్యూస్ చేసిందే కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాటర్. హూ ప్రపోజ్డ్ కైనెటిక్ మాలిక్యులర్ థియరీ? బోర్ అటామిక్ థియరీ అని చెప్పాం. ఈ బోర్ అటామిక్ థియరీని బోర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశారు కాబట్టి దీనికి బోర్ అటామిక్ థియరీ అని చెప్పడం జరిగింది. అలాగే కైనెటిక్ మాలిక్యులర్ థియరీని హూ ప్రపోజ్డ్? కైనెటిక్ మాలిక్యులర్ థియరీ అంటే వన్ సైంటిస్ట్ అనే అతను ప్రపోజ్ చేయలేదు. మల్టిపుల్ సైంటిస్ట్ల కాన్సెప్ట్ ని ఫ్రేమ్ వర్క్ చేసి కేఎంటీ థియరీని చెప్పడం జరిగింది. అజంప్షన్స్ ఆఫ్ కేఎంటీ ఆఫ్ మ్యాటర్. కేఎంటీ ఆఫ్ మ్యాటర్ లో సెవరల్ అజంప్షన్స్ అనేటువంటివి ఫ్రేమ్ వర్క్ చేయడం జరిగింది. 1 by 1. మ్యాటర్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ పార్టికల్. మ్యాటర్ అనేటువంటిది పార్టికల్స్ తో తయారై ఉంటుంది. మ్యాటర్ గా వాటర్ తీసుకుంటే ఈ వాటర్ డ్రాప్ లో వాటర్ పార్టికల్స్ అనేటువంటి ఉంటాయి. సెకండ్ అజంప్షన్, పార్టికల్స్ ఆర్ ఇన్ కాన్స్టెంట్ మోషన్. పార్టికల్స్ అయినటువంటి స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ అయినటువంటి సాలిడ్, లిక్విడ్, గ్యాస్ లో మోషన్ అనేటువంటి చెక్ చేస్తే సాలిడ్ లో పార్టికల్ వెరీ క్లోజ్ అరేంజ్మెంట్ లో ఉంటుంది. వెరీ క్లోజ్ అరేంజ్మెంట్, రెగ్యులర్ ప్యాటర్న్ ఆఫ్ అరేంజ్మెంట్ లో ఉంటాయి. ఈ వెరీ క్లోజ్ ప్రాపర్టీ ఉండడం చేత ఫ్రీడమ్ అనేటువంటిది నాట్ మచ్ ఫ్రీడమ్ ఉంటుంది సాలిడ్స్ లలో. లిక్విడ్స్ కి వచ్చేసరికి పార్టికల్ మధ్యన మీడియం డిస్టెన్స్ ఉంటుంది, అనగా క్లోజ్ అరేంజ్మెంట్ ఉంటుంది కంపేర్ టు సాలిడ్. పార్టికల్స్ అనేటువంటిది విత్ ఇన్ ద మ్యాటర్ లో మూవ్మెంట్ అవుతుంది. గ్యాస్ లో చూసుకుంటే పార్టికల్ మధ్యన డిస్టెన్స్ అనేటువంటిది ఫార్ అపార్ట్ ఉంటుంది. దీని వలన మూమెంట్ అనేది వెరీ ఫాస్ట్ అండ్ ఈజీగా ఉంటుంది. అనగా సాలిడ్స్ లో వచ్చేసరికి ఫిక్స్డ్ పొజిషన్ ఆఫ్ మోషన్ ఉంటుంది. లిక్విడ్స్ లో వచ్చేసరికి విత్ ఇన్ ద లిక్విడ్ లో మూమెంట్ అవుతుంది. గ్యాస్ లో వచ్చేసరికి ఫ్రీ మూమెంట్ ఉంటుంది. సో దిస్ ఈస్ ద కాన్స్టెంట్ మోషన్ ఆఫ్ పార్టికల్స్ ఇన్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్. థర్డ్ అజంప్షన్ ఈజ్ పార్టికల్స్ హ్యావ్ స్పేస్ బిట్వీన్ దెమ్. సాలిడ్ పార్టికల్ లో స్పేస్ అనేటువంటిది వెరీ లెస్ ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది వెరీ
లెస్ ఇన్ సాలిడ్స్. లిక్విడ్స్ లో చూసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది మీడియం గా ఉంటుంది. గ్యాస్ పార్టికల్ లో చూసుకుంటే ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది వెరీ హైగా ఉంటుంది. పార్టికల్ డిస్టెన్స్ అనేది వెరీ హై ఉంటుంది. ఈ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ ఉండడం చేత స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ అనేటువంటివి ఎగ్జిస్ట్ అవుతాయి. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ అనే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్. ఫోర్త్ అజంప్షన్ ఈస్ పార్టికల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్. మ్యాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి ఒకదానికొకటి అట్రాక్షన్ అవుతాయి. దీన్నే ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెబుతాము. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది సాలిడ్స్ లో వెరీ హై ఉంటుంది. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేది వెరీ లెస్ ఉంటుంది. దట్స్ వై ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది హై ఉంటుంది సాలిడ్స్ లో. అదే లిక్విడ్స్ లో ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ మీడియం ఉంటుంది కంపేర్ టు సాలిడ్స్. ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది గ్యాస్ పార్టికల్స్ మధ్యన వెరీ లెస్ ఉంటుంది బికాస్ ఆఫ్ ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది వెరీ హై ఉండడం చేత. సో ఈ ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ వలన ప్రాపర్టీస్ అయినటువంటి మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, డెన్సిటీ అనే ఫిజికల్ ప్రాపర్టీస్ ని డిటర్మైన్ చేయడానికి క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఇంటర్ మాలిక్యులర్ ఫోర్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్ అజంప్షన్ నెగ్లిజిబుల్ వాల్యూమ్. నెగ్లిజిబుల్ వాల్యూమ్ అనగా ద వాల్యూమ్ ఆఫ్ ద పార్టికల్ దెమ్సెల్వ్స్ ఈజ్ నెగ్లిజిబుల్ కంపేర్డ్ టు ద వాల్యూమ్ ఆఫ్ ద కంటైనర్ దే ఆక్యుపై. ఒక కంటైనర్ లో, ఒక లార్జ్ కంటైనర్ లో పార్టికల్స్ అనేటువంటివి స్మాల్ వాల్యూమ్ ను ఆక్యుపై చేశాయి. దీన్ని వెరీ లెస్ వాల్యూమ్ అని చెబుతాము కంటైనర్ వాల్యూమ్ తో కంపారిజన్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ కి కంటైనర్ లో 1 crore ఉందనుకోండి, ఈ కార్నర్ లో 1 rupee ఉందనుకోండి. 1 crore రూపీకి 1 rupee కంపారిజన్ చేసినప్పుడు స్మాల్ అమౌంట్ అవుతుంది. ఈ 1 crore ముందర 1 rupee ని మనం నెగ్లెక్ట్ చేయవచ్చు. ఈ ఫినామినాని అప్లై చేస్తే కంటైనర్ వాల్యూమ్ తో పార్టికల్ వాల్యూమ్ కంపారిజన్ చేస్తే వెరీ స్మాల్ ఉండడం చేత నెగ్లిజిబుల్ చేస్తాము. నెక్స్ట్ అజంప్షన్ ఎలాస్టిక్ కొలిజన్స్. పార్టికల్స్ అనేటువంటివి అట్రాక్ట్ ఈచ్ అదర్ అని చెప్పాము. ఈ అట్రాక్ట్ అవ్వడం వలన కొలిజన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ కొలిజన్స్ అనేటువంటివి 2 టైప్స్ గా ఉన్నాయి. ఎలాస్టిక్ కొలిజన్స్ అని, ఇన్ ఎలాస్టిక్ కొలిజన్స్ అని. ఎలాస్టిక్ కొలిజన్స్ అనగా కొలిజన్ జరిగినప్పుడు నో లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అయితే ఎలాస్టిక్ కొలిజన్స్ అని, కొలిజన్ జరిగినప్పుడు లాస్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అయితే ఇన్ ఎలాస్టిక్ కొలిజన్స్ అని చెబుతాము. సో కేఎంటీ ఆఫ్ మ్యాటర్ లో ఎలాస్టిక్ కొలిజన్స్ అనేటువంటివి జరుగుతాయి. ఎలాస్టిక్ కొలిజన్స్ అనగా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ అని, అలాగే ఫ్రూట్ఫుల్ కొలిజన్స్ అని చెబుతాము. The small summary on kinetic molecular theory. Kinetic molecular theory anaga any substances whether solid, liquid or gas is made up of particles in constant motion is called as kinetic molecular theory of matter. Solids లో very close arrangement ఉంటుంది. Orderly, fascinate arrangement ఉండడం చేత ఫ్రీడమ్ అనేటువంటిది ఉండదు. నాట్ మచ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ మూవ్మెంట్ ఉంటుంది పార్టికల్స్ మధ్యన. ఈ నేచర్ ఉండడం చేత సాలిడ్స్ కి డెఫినెట్ వాల్యూమ్, డెఫినెట్ షేప్ అనేటువంటిది వస్తుంది. లిక్విడ్స్ కేసులో చూసుకుంటే లిక్విడ్స్ పార్టికల్స్ అనేటువంటివి క్లోజ్ అరేంజ్మెంట్ అయి ఉంటాయి. మూమెంట్ ఈచ్ అరౌండ్ ఆ మ్యాటర్ లోనే మూమెంట్ ఉంటుంది పార్టికల్స్ లో. ఈ నేచర్ ఉండడం చేత డెఫినెట్ వాల్యూమ్ ఉంటుంది, నాట్ ది డెఫినెట్ షేప్. ఇది కంటైనర్ షేప్ ని ఆక్యుపై చేస్తుంది. బీకర్ లో తీసుకుంటే బీకర్ షేప్ ని, ఫ్లాస్క్ తీసుకుంటే ఫ్లాస్క్ షేప్ ని, రౌండ్ బ్లాక్ ఫ్లాస్క్ తీసుకుంటే రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ షేప్ ని ఆక్యుపై చేస్తుంది. గ్యాస్ మ్యాటర్ యొక్క ప్రాపర్టీ చెక్ చేస్తే పార్టికల్స్ అనేటువంటివి ఫార్ అపార్ట్ ఉంటుంది. మూమెంట్ అనేటువంటిది ఈజీగా, ఫాస్ట్ గా ఉంటుంది. ఈ మూమెంట్ ఈజీ, ఫాస్ట్ ఉండడం చేత డెఫినెట్ వాల్యూము, డెఫినెట్ షేప్ ని డిటర్మైన్ చేయలేము గ్యాస్ మ్యాటర్స్ కి. ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది సాలిడ్స్ లో వెరీ లెస్ ఉంటుంది. గ్యాసెస్ లో, లిక్విడ్స్ లో మీడియం ఉంటుంది. గ్యాసెస్ లో లార్జ్ ఉంటుంది. ఈ నేచర్ ఉండడం చేత ఆర్డర్ అనేటువంటిది సాలిడ్స్ లెస్ దాన్, లిక్విడ్స్ లెస్ దాన్, గ్యాసెస్ అని ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ కి ఆర్డర్ డిజైన్ చేయవచ్చు. డెన్సిటీ ప్రాపర్టీ ఆర్డర్ చూసుకుంటే సాలిడ్స్ లో డెన్సిటీ మోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఐరన్ తీసుకుంటే 7.87 మోర్ డెన్సిటీ ఉంటుంది సాలిడ్స్ లో. వాటర్ తీసుకుంటే డెన్సిటీ అనేది 1 ఉంటుంది. సో లిక్విడ్స్ అనేటువంటి వాటర్ లో 1 డెన్సిటీ. గ్యాసెస్ అయినటువంటి హీలియం కి డెన్సిటీ 0.17 ఉంటుంది. ఆర్డర్ ఏమైందండి 710. సాలిడ్స్ లో గ్రేటర్ డెన్సిటీ దాన్ లిక్విడ్స్, లిక్విడ్స్ గ్రేటర్ డెన్సిటీ దాన్ gases. This is the order of density of states of matter. This is all about KMT of matter. Fundamental properties of matter, thermal motion concept. థర్మల్ మీనింగ్ హీట్ అని చెబుతాము లేదా టెంపరేచర్ అని చెబుతాము. సాలిడ్ పార్టికల్స్ కి హీట్ అనేది అప్లై చేస్తే హీట్ ని సాలిడ్ పార్టికల్ అబ్జార్ప్షన్ చేసుకొని వెరీ క్లోజ్ ప్యాటర్న్ ఉండడం చేత ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది వెరీ లెస్ ఉండడం చేత ఇది వైబ్రేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ పార్టికల్స్ యొక్క మాలిక్యులర్ నేచర్ బట్టి 3 టైప్స్ గా డివైడ్ అయి ఉంది. సాలిడ్స్ లో ఫస్ట్ వైబ్రేషన్ వచ్చేసి బెండింగ్ వైబ్రేషన్. పార్టికల్ అనేటువంటిది బెండింగ్ ఫామ్ లో వైబ్రేషన్ జరిగితే బెండింగ్ వైబ్రేషన్ అని, లేదా పార్టికల్ యొక్క వైబ్రేషన్ అనేటువంటిది లెఫ్ట్ సైడ్ కి రైట్ సైడ్ కి ఈక్వల్ కాంట్రిబ్యూషన్ లో వైబ్రేషన్ జరిగితే సిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ అని, లేదా పార్టికల్ వైబ్రేషన్ అనేటువంటిది వన్ సైడ్ కే జరిగితే లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ కే జరిగితే దీన్ని అసిమెట్రిక్ స్ట్రెచింగ్ వైబ్రేషన్ అని చెబుతాము. సాలిడ్ పార్టికల్ అటు పర్టికులర్ టెంపరేచర్ వద్ద లిక్విడ్ పార్టికల్ గా కన్వర్ట్ అవుతుంది. ఈ లిక్విడ్ పార్టికల్ అనేటువంటిది అగైన్ హీట్ అబ్జార్ప్షన్ చేసుకొని ఈ లిక్విడ్ పార్టికల్ లో పార్టికల్ మధ్యన ఇంటర్ మాలిక్యులర్ స్పేస్ అనేటువంటిది మీడియం ఉండడం చేత రొటేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ రొటేషన్ అనేటువంటిది క్లాక్ వైజ్ రొటేషన్ అయి ఉండొచ్చు, లేదా యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయి ఉండొచ్చు, లేదా హారిజాంటల్ రొటేషన్ ఆర్ వర్టికల్ రొటేషన్ లాగా ఉంటుంది లిక్విడ్స్ లో. ఈ లిక్విడ్ పార్టికల్ అనేటువంటిది పర్టికులర్ టెంపరేచర్ వద్ద గ్యాస్ పార్టికల్ గా కన్వర్ట్ అవుతుంది. అగైన్ గ్యాస్ పార్టికల్ కి హీట్ సప్లై చేస్తే ఈ గ్యాస్ పార్టికల్ అబ్జార్ప్షన్ చేసుకుని హీట్ ని పార్టికల్ మధ్యన లార్జ్ గ్యాప్ ఉండడం చేత వైబ్రేషన్ అవ్వదు, రొటేషన్ అవ్వదు, ట్రాన్స్లేషన్ జరుగుతుంది. ట్రాన్స్లేషన్ అనగా ఇలా అప్ అండ్ డౌన్ అయ్యే నేచర్ ని, అప్ అండ్ డౌన్ అయ్యే నేచర్ ని ట్రాన్స్లేషన్ నేచర్ అని చెబుతారు. గ్యాస్ పార్టికల్ ట్రాన్స్లేషన్ ప్రాపర్టీ జరుగుతుంది. టెంపరేచర్ అనేటువంటిది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కైనెటిక్ ఎనర్జీ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది, మోషన్ అనేటువంటిది ఇంక్రీజ్ అవుతుంది. సాలిడ్, లిక్విడ్, గ్యాస్ పార్టికల్స్ ని కంపారిజన్ చేస్తే మోషన్ అనేటువంటిది గ్యాస్ పార్టికల్స్ లో వెరీ హై ఉంటుంది బికాస్ ఆఫ్ హై కైనెటిక్ ఎనర్జీ ఉండడం చేత. సో కైనెటిక్ మాలిక్యులర్ థియరీకి బెస్ట్ ఎగ్జాంపుల్ గా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ ని కన్సిడర్ చేస్తాము. The next concept is Brownian motion. రాబర్ట్ బౌన్ అనే సైంటిస్ట్, స్కాట్లాండ్ బాటనిస్ట్ 1773, 1859, 58 ఎరాలో 1827 లో బ్రౌనియన్ మోషన్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బ్రౌనియన్ మోషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా బాటనీ అనగా ప్లాంట్ గురించి స్టడీ చేయడం. ప్లాంట్ లో వన్ ఆఫ్ ది చైనా ఆర్ రోజ్ తీసుకుంటే వాటిలో స్టిగ్మా అని చెప్పేసి, లాంథర్ అని చెప్పేసి ఉంటుంది. లాంథర్ లో మనకి ఫిమేల్ ప్రొడక్టివ్ పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఎయిర్ ఫ్లో ద్వారా లేదా క్రియేచర్స్ ద్వారా ఈ పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి మొమెంటం జరిగి ఈ స్టిగ్మాలో జరిగి రిప్రొడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దీన్నే మనం పొలినేషన్ అని చెబుతాము. ఈ పొలినేషన్ లో పొలెన్ గ్రెయిన్స్ అనేటువంటివి ఎయిర్ లో మూమెంట్ అవ్వడం జరిగింది. ఈ కాన్సెప్ట్ నుంచి బ్రౌన్ అనే సైంటిస్ట్ బ్రౌనియన్ మోషన్ ని డిస్కవరీ చేయడం జరిగింది. ఈ బ్రౌనియన్ మోషన్ ని ఎక్స్పెరిమెంటలీ ప్రూవ్ చేయడానికి ఈ అబ్జర్వేషన్ కి మైక్రోస్కోప్, సస్పెండెడ్ పార్టికల్స్, బ్రైట్ లైట్ అనేటువంటివి నీడ్ అవుతాయి. సో మైక్రోస్కోప్ ద్వారా విజిబిలిటీ చెక్ చేస్తాము. ఒక గ్లాస్ బీకర్ లో లిక్విడ్ లో సస్పెండెడ్ పార్టికల్స్ అయినటువంటి పొలెన్ గ్రెయిన్స్ గాని, స్మోకెన్ పార్టికల్స్ గాని, టినీ లాటెక్స్ పార్టికల్స్, పాలిమర్ మెటీరియల్ పాలిస్టైరిన్ తో డిజైన్ చేసినటువంటి స్మాల్ సైజ్డ్ లాటెక్స్ బెడ్స్ ని వీటిలో డిప్ చేస్తే ఇవి మోషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ లైట్ అనేటువంటిది ఎక్స్పోజ్ చేస్తే ఈ లైట్ ని పార్టికల్స్ అనేటువంటి అబ్జార్ప్షన్ చేసుకొని ఇల్యూమినేషన్ ఆఫ్ పార్టికల్ అయిపోయి ఇక్కడ మనకు పార్టికల్ అనేటువంటిది మోషన్ ని అబ్జర్వ్ చేయవచ్చు. సో దీన్నే మనం బ్రౌనియన్ మోషన్ అని చెబుతాము.
బ్రౌనియన్ మోషన్ లో మైక్రోస్కోపిక్ అబ్జర్వేషన్ చేస్తాము. ఇక్కడ మనకి మోషన్ అనేటువంటిది ర్యాండమ్ గా ఉంటుంది. ర్యాండమ్ అనగా ఎరాటిక్ ప్యాటర్న్ అని చెబుతాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టికల్ ని మనం అనుకుంటే ఇది లెఫ్ట్ సైడ్ మోషన్ అవుతుందా, రైట్ సైడ్ మోషన్ అవుతుందా, లేదా అప్ సైడ్ మోషన్ అవుతుందా, లేదా డౌన్ సైడ్ మోషన్ అవుతుందా అనేటువంటిది అన్ప్రెడిక్టబుల్. ఇది లెఫ్ట్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు, అప్ డౌన్, లెఫ్ట్ రైట్ ఇలా ఏ డైరెక్షన్ లో అంటే డైరెక్షన్ అనేటువంటిది అన్ప్రెడిక్టబుల్ గా మూమెంట్ అనేటువంటిది ఉంటుంది. దీన్నే మనం ర్యాండమ్ మోషన్ అని చెబుతాము. ఒక మ్యాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి ఫర్ ఎగ్జాంపుల్ లిక్విడ్ మ్యాటర్ లో పార్టికల్స్ అనేటువంటివి ర్యాండమ్ మోషన్ లో ఉంటాయి. నెక్స్ట్ వన్ మాలిక్యూల్స్ అనేటువంటివి కొలిజన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఈ మాలిక్యూల్ అనేటువంటిది ఈ మాలిక్యూల్స్ తో అటాక్ ఈచ్ అదర్ కొలిజన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఈ కైనెటిక్ మాలిక్యులర్ థియరీకి ఈ బ్రౌనియన్ మోషన్స్ ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా చెబుతాము. ఈ స్ట్రాంగ్ ఎవిడెన్స్ వలన కైనెటిక్ మాలిక్యులర్ థియరీని ప్రపోజ్ చేయడం జరిగింది. ఎవిడెన్స్ అనగా ఫర్ ఎగ్జాంపుల్ మర్డర్ జరిగిందనుకోండి, ఫింగర్ ప్రింట్ ఫైండ్ అవుట్ చేసి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవిడెన్స్ ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అయ్యిందని చెప్పేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ ఎవిడెన్స్ ని ఎలా ప్రొవైడ్ చేస్తారో స్ట్రాంగ్ ఎవిడెన్స్ కి ఒక మర్డర్ కి రీజన్ ఏంటి అని, అలాగే బ్రౌనియన్ మోషన్ అనేటువంటిది కైనెటిక్ మాలిక్యులర్ థియరీకి ఒక స్ట్రాంగ్ ఎవిడెన్స్ గా చెప్పబడింది. So finally, the kinetic molecular theory provides a valuable framework for understanding the behavior of matter at the molecular level. Matter యొక్క బిహేవియర్ ని అండర్స్టాండింగ్ చేసుకోవడానికి అట్ మాలిక్యులర్ లెవెల్ లో KMT థియరీ అనేటువంటిది వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అయినటువంటి 10th క్లాస్ వాళ్ళకి NTSC అలాగే IIT నీట్ ఫౌండేషన్ కోర్సెస్ వాళ్ళకి ఈ టాపిక్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి ఏ విధంగా ఇస్తారు అనేటువంటి వాటి పైన ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ కీ కాన్సెప్ట్ ఆఫ్ ది కైనెటిక్ మాలిక్యులర్ థియరీ ఆఫ్ మ్యాటర్. సో విచ్ వన్ ఈస్ బెస్ట్ వన్? సి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. మాలిక్యూల్స్ అనేటువంటివి కాన్స్టెంట్ మోషన్, ఎనర్జీ ఇంక్రీజెస్, టెంపరేచర్ ఇంక్రీజెస్ అని చెబుతాము. According to the kinetic molecular theory, which of the following correctly describes the behavior of gases? Gases అనేటువంటివి temperature increases, kinetic energy increases, motion increases. So gas particles అనేటువంటివి high motion కలిగి ఉంటుంది. So move randomly. Correct one, B is the correct option. The kinetic molecular theory helps explain which of the following properties of gases: definite shape, compressibility, incompressibility, constant volume. Correct option B. Solid particles కి ప్రెషర్ అప్లై చేస్తే కంప్రెస్ అవ్వవు, లిక్విడ్ పార్టికల్స్ కి కంప్రెస్ చేస్తే స్లైట్లీ కంప్రెస్ అవుతాయి, వీటిని ఇన్కంప్రెసిబుల్ నేచర్ అని చెబుతాము. అలాగే గ్యాసెస్ కి ప్రెషర్ అప్లై చేస్తే మోర్ కంప్రెసిబుల్ అవుతాయి. సో గ్యాసెస్ బిహేవ్స్ కంప్రెసిబుల్ క్యారెక్టరిస్టిక్స్ అని చెబుతాము. సో ఆప్షన్ B is the correct one. What does the kinetic molecular theory say about the movement of particles in solid? Solid లో పార్టికల్ మూవ్మెంట్స్ ఎలా ఉంటుంది? వెరీ క్లోజ్ కాబట్టి వైబ్రేటింగ్ ఉంటుంది. సో కరెక్ట్ ఆప్షన్ ఇస్ B. Which of the following best describes the behavior of particles in liquid according to KMT? లిక్విడ్ పార్టికల్స్ లో అకార్డింగ్ టు KMT ఏందండి? మూవ్ randomly, remains close together. ఆ మ్యాటర్ లోనే లిక్విడ్ పార్టికల్స్ అనేటువంటివి మోషన్ లో ఉంటాయి. ఆప్షన్ B is the correct one. Which of the following statement is not true according to the kinetic molecular theory? ఈ కాన్సెప్ట్ కి D అనేటువంటిది ఆన్సర్ అట్ అబ్సల్యూట్ జీరో. సో జీరో టెంపరేచర్ అంటే మనకి 0 కెల్విన్ అని చెబుతాము. ఈ 0 కెల్విన్ దగ్గర పార్టికల్స్ అనేటువంటివి వైబ్రేషన్ లో ఉంటాయి. అబ్సల్యూట్ జీరో అంటే 0 నుంచి లోయర్ టెంపరేచర్ కు రావడాన్ని అంటే కూలింగ్ కండిషన్ అంటే నెగిటివ్ టెంపరేచర్ -273.15 డిగ్రీ సెంటీగ్రేడ్ ని అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అని చెబుతాము. ఈ టెంపరేచర్ దగ్గర హార్డ్ గా మెటీరియల్ ఫామ్ అవుతుంది. మూమెంట్ అనేటువంటిది 0 కెల్విన్ దగ్గర చూసినట్టు విధంగా ఉండదు. సో దట్స్ వై అట్ అబ్సల్యూట్ జీరో మాలిక్యూల్ స్టిల్ హ్యావ్ ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మోషన్. ఇది కరెక్ట్ ఆప్షన్. ఇది అట్ అబ్సల్యూట్ జీరో దగ్గర మోషన్ అనేటువంటిది ఉండదు కాబట్టి మోషన్ ఉండదు. మోషన్ ఉండదు అని అంటే
కైనెటిక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. కైనెటిక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేయలేనటువంటిది అట్ అబ్సల్యూట్ జీరో కండిషన్. జీరో కండిషన్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆర్ అగైన్ టెంపరేచర్ ఇంక్రీజెస్, సాలిడ్ నుంచి లిక్విడ్, లిక్విడ్ నుంచి గ్యాసెస్ అవుతుంది. ఈ 3 అబ్జర్వేషన్స్ ని కేఎంటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అబ్సల్యూట్ జీరో కేస్ ని కేఎంటి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. బికాస్ ఆఫ్ మోషన్ అనేటువంటిది ఉండదు అట్ అబ్సల్యూట్ జీరో. At which temperature do particles theoretically stop moving? According to the KMT of theory, at absolute temperature, option C is the correct one. Which of the following is an example of Brownian motion? ఇచ్చినటువంటి ఆప్షన్ లో Brownian motion B. సో B అనేటువంటిది కరెక్ట్ ఆప్షన్. డార్క్ రూమ్ లో అబ్జర్వేషన్ చేస్తే ఈ డార్క్ రూమ్ లో పార్టికల్స్ అనేటువంటిది మూవ్మెంట్ అవుతున్నటువంటిది మనకి అబ్జర్వేషన్ చూడలేము. అదే లైట్ అనేటువంటిది ఎక్స్పోజ్ చేస్తే ఈ పార్టికల్ అనేటువంటివి ఇల్యూమినేషన్ జరిగి మూవ్మెంట్ అనేది అబ్జర్వేషన్ చేస్తాము. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డస్ట్ పార్టికల్ ఫ్లోటింగ్ ఆన్ ద randomly moving in the air. This is Brownian motion. Example ga B correct option is. Which of the following factors increases the intensity of Brownian motion? Solids ni heat cheste liquids ga convert avutayi. Liquids ni heat apply cheste gases ga convert avutayi. Solids lo motion అనేటువంటిది very less, liquids లో medium, gases లో very high motion ఉంటుంది. Because of temperature increases, kinetic energy increases, motion increases. That's why increasing the temperature of the fluid. C option is the correct for this question. What scientific principle can be demonstrated using Brownian motion? Scientific model or fundamental model గా kinetic molecular theory of gases ని చెబుతాము. Correct option is C. Hope this information is informative. Thank you.